ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక దుర్దినం, అందరికీ బాధాకరమైన విషయం. ఎందుకంటే నిన్న రాత్రి ఒక టీవీ ఛానల్లో మిత్రులు జై భారత్ రమణమూర్తి గారు, వారిని విజయ విహారం రమణమూర్తి గారు అని కూడా పిలుస్తారు, ఒక టీవీ చర్చల్లో పాల్గొంటున్న సందర్భంగా ఒక హైందవ సోదరుడు అతని మీద దుర్మార్గంగా దాడి చేసి కొట్టడం జరిగింది. దేంతో కొట్టాడు అని నేను నోటితో చెప్పలేను. నోటితో చెప్పలేని దానితో, కొట్టగూడని దానితో కొట్టాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఒక్కసారిగా మనసు స్తబ్దత చెందింది. అంటే చూడకూడనిది, వినకూడనిది, జరగకూడనిది జరిగినప్పుడు మన మనసు అలా ఆగిపోతుంది. అయ్యో, ఇలా జరిగింది ఏమిటి అనిపించింది. ఎందుకంటే రమణమూర్తి గారు మాట తీక్షణంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది, అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనస్సు మాత్రం చాలా మెత్తనిది, నిజాయితీతో కూడి ఉంటుంది. త్రికరణ శుద్ధితో కూడి ఉంటుంది. తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి దానికోసం ప్రాణమైన అర్పించగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం రమణమూర్తి గారిది. రమణమూర్తి గారి అభిప్రాయాలతో నేను అన్నిటితో ఏకీభవించలేకపోవచ్చు. అంటే వారు ఆర్ఎస్ఎస్ విషయంలో వారికి ఉన్న అభిప్రాయాలతో పూర్తిగా నేను ఏకీభవించను, కొంతవరకే. అలాగే ప్రధాని మోడీ గారి విషయంలో కావచ్చు, లేదా హిందూ మతంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని ధోరణుల గురించి కావచ్చు, వారు ఒక యాంగిల్లో ఆలోచిస్తారు, నేను మరొక యాంగిల్లో ఆలోచిస్తాను. ఇలా కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అలాగే భగవంతుని యొక్క ఉనికి గురించి కావచ్చు, సాకార రూపాల ఆరాధన గురించి కావచ్చు, నామరూపాల ఆరాధన కావచ్చు, వాటిల్లో ఉండే కొన్ని ధోరణులు కావచ్చు, వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ అభిప్రాయాలతో మనం పూర్తిగా ఏకీభవించకపోవచ్చు. అయినా సరే వారు గొప్ప వ్యక్తి. నేను ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తి అని ఏ కోణంలో చూసి అంటానంటే, నిజాయితీ పరుడు అయితే చాలు. అలాగే తన మనసులో ఉన్నదాన్ని త్రికరణ శుద్ధిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలు. అంటే లోన ఒకటి పైన ఒకటి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు మన మధ్యలో. ఈ మనిషి మనకు ఉపయోగపడతాడు అంటే ఆ మనిషి పద్ధతులు నచ్చకపోయినా అతన్ని పొగిడి అతన్ని స్నేహం చేసి
అతన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎంత గొప్ప జ్ఞానులైనా, ఎంత గొప్ప భక్తులైనా నా దృష్టిలో వాళ్ళు వృధా. సమాజానికి పనికిరారు, వ్యక్తులకు పనికిరారు, వాళ్ళు మోసగాళ్ళు. కానీ లోన ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులైనా పర్వాలేదు, దొంగలైనా పర్లేదు, వారిని గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళు మనకు అర్థమవుతారు. ఓహో, ఇతను మంచివాడు కాదు. ఎందుకని? నేను మంచివాడిని కాదు అని అతను చెప్పుకుంటుంటాడు, ప్రవర్తిస్తూ ఉంటాడు. సో వీళ్ళతో దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా నిర్ణయించుకునే అవకాశం మనకు ఉంటుంది. అలా కాకుండా లోపట ఒకటి పెట్టుకొని పైకి ఒకటి నటిస్తూ పనికొచ్చేవాడితో ఒక రకంగా, పనికిరాని వాడితో ఒక రకంగా, ఇదంతా ఈ డ్రామాలు, ఈ కపటత్వం ప్రపంచమంతా దానితో నిండిపోయింది. రమణమూర్తి గారు అది లేదు. మనసుకు ఏది అనిపిస్తే తన మనసుకు తను నమ్మిన దాన్ని సూటిగా వ్యక్తపరుస్తాడు. అది ఒకవేళ సరైనది కాకపోయినా, సమాజం నుంచి తనకు వ్యతిరేకత వస్తుందని తెలిసినా, తనకు అనిపించింది అనిపించింది చెప్తాడు. అంతేగాని సమాజం దృష్టితో ఆలోచించి నలుగురు కోసం తన అభిప్రాయం మార్చుకునే వ్యక్తి కాదు. అలా 1-2 గొప్ప గుణాలు చూసి నేను ఆయన్ని అభిమానించడం నేర్చుకున్నాను. అలాగే ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు మాట్లాడిన దాంట్లో, వాళ్ళు చేసిన దాంట్లో, చేసే దాంట్లో ఏదైనా ఒక కపటత్వం ఉంది అంటే, ఒక దాగుడు మూతల వ్యవహారం ఉంది అంటే, ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వారిని కూడా విమర్శిస్తాడు అదే స్థాయిలో. అంటే ఒక చిన్నవాడిని ఏ స్థాయిలో విమర్శిస్తాడో ఒక పెద్దవాడిని కూడా అదే స్థాయిలో విమర్శిస్తాడు. దాన్ని నిజాయితీ అంటారు. అంటే అవకాశవాదం లేదు అతనిలో. అది నచ్చింది. ఇందాక చెప్పినట్టుగా హిందూ మతం విషయంలో, ఆర్ఎస్ఎస్ సంస్థ విషయంలో, ప్రధానమంత్రి మోడీ గారి విషయంలో, సాకార దైవారాధన విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ అన్నిటి విషయంలో ఆయన అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయాలు వేరు. ఇప్పుడు నేను సాకార ఆరాధకుని, భక్తుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి నమ్మేవాడిని, ఆరాధించేవాడిని, వాళ్ళు ఉన్నారని నమ్మేవాడిని. కానీ ఆయన వాటిని నమ్మకపోవచ్చు, మా ఆరాధన పద్ధతులు ఆయన చేయకపోవచ్చు, వాటిని ఆయన సమర్థించకపోవచ్చు. కానీ మా ఆరాధన పద్ధతుల్ని, మా యొక్క అభిప్రాయాల్ని గౌరవిస్తాడు తప్ప వాటిని విమర్శించి ఆ మనుషులతో దూరంగా ఉండాలి అని అనుకోడు. ఒకవేళ ఏదైనా సందర్భంలో విగ్రహారాధన గురించి కానీ, విగ్రహారాధకుల గురించి కానీ, అందులో ఉండే మూఢాచారాల గురించి కానీ కొన్ని సందర్భాల్లో వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం నేను విన్నాను. అంటే పూర్తిగా వ్యతిరేకంగా విగ్రహారాధన గురించి కానీ, మరొక దాని గురించి కానీ. అవి వారి అభిప్రాయాలు. నాస్తికుడు తన నాస్తికత్వాన్ని వ్యక్తం చేస్తాడు, మనం స్వీకరించాలి. నువ్వు దేవుడిని నమ్మనంటే కొడతామనంటే కుదరదు కదా. అలాగే విగ్రహారాధన కానీ, లేదా మూఢాచారాల గురించి కానీ, అలాగే విగ్రహారాధనలో ఉండే మూఢాచారాలు కానీ, వాటిని ఆయన విమర్శించినప్పుడు వాటిలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను నేను. మొదట విన్నప్పుడు కొంత బాధ అనిపించింది. ఎందుకంటే విగ్రహారాధన కూడా మన సనాతన ధర్మంలో ఋషులు ఏర్పాటు చేసిందే. అది ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది. దురదృష్టం కొద్దీ ఆ స్థాయిలోనే అందరూ ఉండిపోతున్నారు. అంటే పైన ఉండాల్సిన వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉంటున్నారు కాబట్టి అది విమర్శకు గురి అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అన్ని అభిప్రాయాలతో మేము ఏకీభవించకపోయినా వారిలో ఉన్న కొన్ని గొప్ప లక్షణాలు, అలాగే వారికి వేదం మీద, ఉపనిషత్తు మీద ఉన్నటువంటి గౌరవము, నిజమైన సనాతన ధర్మ
నిజ నిజమైన సనాతన ధర్మం మీద ఉన్న వారికి గౌరవము, నిజమైన సనాతన ధర్మం యొక్క లక్షణాలు ఒక ఉపనిషత్తులోనే దొరుకుతాయి. నిజమైన సనాతన ధర్మ లక్షణాలు ఉపనిషత్తులో దొరుకుతాయి. ఎందుకంటే సనాతన ధర్మం పుట్టింది అప్పుడే, ఉపనిషత్తులు పుట్టినప్పుడే సనాతన ధర్మం పుట్టింది. సనాతన ధర్మం అంటే ఏమిటో ఉపనిషత్తుకారుల దగ్గర నుంచే మనకు లభించింది. ఈశ్వర సర్వభూతానం, ఈశ్వరుడు అన్ని భూతాల్లో సమానంగా విరాజమానమై ప్రకాశిస్తున్నాడు, అణువణువున నిండి ఉన్నాడు. కనుక సృష్టిలో ఉన్న ప్రతిదాని యందు కూడా భగవంతుని దర్శించడం వస్తేనే సమదర్శనం వస్తుంది, అంటే అద్వైత జ్ఞానం వస్తుంది. అద్వైత జ్ఞానం ప్రపంచంలో మీకు ఇంకా ఇక్కడ ఏ మతంలో దొరకదు. అద్వైత జ్ఞానం ప్రపంచంలో ఏ మతంలో దొరకదు, ఒక్క సనాతన ధర్మంలోనే దొరుకుతుంది. అది కూడా ఉపనిషత్తుకారుల దయ వల్ల, వారి ప్రబోధాల వల్ల, వారి వ్యాఖ్యానాల వల్ల, వారు ప్రసాదించిన వేదజ్ఞానం వల్ల భారతీయులకు లభించింది. కాబట్టి నిజమైన సనాతన ధర్మం అంటే ఉపనిషత్తు జ్ఞానం. దాన్ని వారు గౌరవించటం, ప్రేమించటం, ఆరాధించటం, తన్మయత్వంతో ఊగిపోవడం ఇవన్నీ చూస్తుంటాం. అందుకనే వారి గురించి నేను వారిలో ఒకనాటి ఋషి సంప్రదాయాన్ని చూస్తుంటాం. ఒక ఋషిని చూసినట్టుగానే, నాకే కాదు చాలామందికి అభిప్రాయం ఉండవచ్చు, రమణమూర్తి గారిని చూస్తే ఒక ఋషిని చూసినట్టుగా ఉంటుంది. గొప్ప వ్యక్తిత్వం, గొప్ప పోరాట పటిమ, గొప్ప ధైర్య సాహసాలు. అటువంటి రమణమూర్తి గారిని కనీసం వయసులో పెద్దవాడని కూడా చూడకుండా ఆ హైందవ సోదరుడు ఆ విధంగా దాడి చేసి కొట్టాలని ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు. దానివల్ల అతను ఏమి సాధించదలుచుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఈ రోజుల్లో ఈ దుర్మార్గం అనేది ఎక్కువగా అయిపోయింది. అంటే మన అభిప్రాయాలతో ఏకీభవించని వాళ్ళు ఎవరైనా సరే వారిని కొట్టండి, తిట్టండి, చంపండి అనే ఒక ఆలోచన ధోరణులు పెరిగిపోతున్నాయి. అన్ని వర్గాల్లో, అందరిలో, కులమతాలకు అతీతంగా ఇది ఎక్కువైపోతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. దీన్ని షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరపున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వాలు, చట్టము, న్యాయస్థానాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే హైందవ సోదరులు కానీ, ఇతర మత సోదరులు కానీ అందరూ కూడా సంయమనంతో పాటించాలి. చర్చల్లో నోటికి పని చెప్పాలి తప్ప చేతులకు పని చెప్పకూడదు. తమ వాక్కుతో, తమ జ్ఞానంతో, తమ వాదనా పటిమతో గెలిచే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా దౌర్జన్యంతో ఇతరులను భయపెట్టి మన అభిప్రాయాలు గౌరవించేలా చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది మన సనాతన ధర్మానికి కూడా, హిందూ మతానికి కూడా మచ్చ తెచ్చే చర్యలుగా వీటిని మనం పరిగణించాలి. హిందువులన్నా, హిందూ మతం అన్నా ఒక దౌర్జన్యకారులు, దౌర్జన్యం చేసే మతం అనేది ఇంతవరకు ఎప్పుడూ చరిత్రలో మన మతాన్ని కానీ, మన మతస్థుల్ని కానీ ఎవరు వేలెత్తి చూపించలేదు. అటువంటి మచ్చ మనకు లేదు. హిందువులు అంటే భరించే వాళ్ళే కానీ బాధ పెట్టేవాళ్ళు కాదు అనే ఒక గొప్ప విశాలమైనటువంటి భావం కలిగిన మతంగా, మనుషులుగా మనకు ప్రపంచంలో కీర్తి ఉంది, గౌరవం ఉంది. హిందూ మతం తరపున పోరాడుతున్న యువకులందరూ కూడా, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి
మన ప్రవర్తన హిందూ మతానికి, సనాతన ధర్మానికి, మన మతంలో వెలసిన అవతార పురుషులకు, మహాత్ములకు గౌరవం వచ్చేలా ప్రవర్తించాలి తప్ప మతానికి, మహాత్ములకు, ధర్మానికి మచ్చ వచ్చేలా ప్రవర్తించొద్దు. ఈ విషయంలో హిందూ మతంలో, సనాతన ధర్మంలో ఉన్న పెద్దలు, సాధు సత్పురుషులు, సన్యాసులు, మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో కలగజేసుకొని కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి హిందూ ధర్మం కోసం పోరాడే యువకులకు సరైన మార్గనిర్దేశకత్వం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రమణమూర్తి గారికి నా హృదయపూర్వక మద్దతు తెలియచేస్తూ, నేను ప్రత్యక్షంగా హైదరాబాదు వచ్చి వారిని కలవలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. త్వరలో వారిని కలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అలాగే వారు కూడా ఈ టీవీ ఛానళ్లకు వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. వారు కూడా టీవీ ఛానల్ యాజమాన్యాలతో అన్ని రకాల హామీ తీసుకొని, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. వారికి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది చెప్పే అంతవాణ్ణి నేను కాదు. అన్నీ తెలిసినవారు, వేద జ్ఞానం, ఉపనిషత్తు జ్ఞానం తెలిసినవారు. ఉపనిషత్తు జ్ఞానం తెలిసినటువంటి వారికి ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వారికి అన్నీ తెలుసు. వారి యొక్క ఈ ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం, భౌతిక ప్రయాణం సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి వారు చేసే కృషికి, నిజమైన సనాతన ధర్మాన్ని, ఆ యొక్క విలువల్ని కాపాడడానికి వారు పడుతున్న తపనని అర్థం చేసుకొని ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, నిజమైన హిందూ మత విలువలు తెలిసిన వారు, సనాతన ధర్మం విలువలు తెలిసిన వారందరూ వారికి మద్దతు తెలియజేసి వారిని చాలా కాలం వరకు వారికి తోడుగా ఉంటూ నడిపిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. సాయిరామ్.